జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 22, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. మీరు తక్కువ శ్రద్ధ పెట్టినా కూడా మీ ఆరోగ్యాన్ని ప్రకృతి సహాయం వల్ల నిలబెట్టుకోగలుగుతారు. అయితే ఈ కాలంలో చిన్నకాలిక వ్యాధులు లేక గ్రీష్మకాల సమస్యలు మీకు కొంత అసౌకర్యం కలిగించవచ్చు. విద్యార్థులు విద్యాభ్యాసాల మధ్య తగిన విరామాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ వారం ఆర్థికంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీరు వివిధ ఖర్చుల వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు. కొన్ని పాత ఆర్థిక సమస్యలు ఈ వారం మరింత పొడిగించబడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. ముఖ్యంగా గుండెకు నచ్చని పరిస్థితుల్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. రాహువు 9వ ఇంట్లో ఉన్నందువల్ల ఖర్చుల పెరుగుదల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు వాస్తవిక వైఖరిని అవలంబించడం అవసరం. ఇతరులు మీకు సహాయం చేయడం కేవలం వారి స్వభావం అని అంగీకరించండి. వారి సహాయంపై అదనపు ఆశలు పెట్టుకోవడం మానుకోండి. మీ జీవిత భాగస్వామితో సున్నితమైన సమస్యలు లేదా చర్చలు తీసుకురావడం వల్ల వివాహ జీవితం కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మీ భాగస్వామిని వినడం, వారి భావాలను ప్రాముఖ్యంగా తీసుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది. ఈ వారం మీ కెరీర్ పరంగా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. విదేశీ యాత్రలకు సంబంధించి కొత్త అవకాశాలు లభించవచ్చు. మీరు నూతన విషయాలు నేర్చుకునే అవకాశాలను ఉపయోగించి మీ అభివృద్ధికి తగిన అనేక వనరులను పొందగలుగుతారు. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు అయితే ఈ వారం మీకు మంచి ఫలితాలను అందించగలదు. కానీ మీరు మరింత జాగ్రత్తగా మరియు క్రమశిక్షణతో ఉండాలి. విద్యార్థులు ఈ వారం వారిపై వచ్చే ఒత్తిడి తగ్గించుకోవడానికి మరియు వారి చేతిలో ఉన్న పనులకు సమర్థతను చూపేందుకు కొంత సమయం కేటాయించాలి. విద్యా రంగంలో గురువుల సహకారం పొందే అవకాశం ఉంది. ఈ వారం వివాహ జీవితంలో కొన్ని ఒత్తిళ్లు రావచ్చు. ముఖ్యంగా చిన్న కోరికల్ని విస్మరించడం వల్ల మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం, వారికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి వారితో శాంతియుతమైన వాతావరణంలో చర్చలు జరపడం మంచిది. గ్రహస్థితుల ప్రభావం. చంద్రుడు 9వ ఇంట్లో రాహువు ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి. బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ పరంగా ఇది మంచి సమయం. పరిహారం: సోమవారం నాడు వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. ఇది మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. సంక్షిప్తంగా ఈ వారం ఆరోగ్యం, కెరీర్, విద్య విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండగా ఆర్థిక మరియు కుటుంబ సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ ఖర్చులను నియంత్రించడం, కుటుంబ సంబంధాలను శ్రద్ధగా చూసుకోవడం ద్వారా ఈ వారం విజయవంతంగా గడపగలుగుతారు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.